సామాన్యుడి బలివుడు నువ్వు అన్నాడు అదే పోస్ట్ కాదు టీ ఇచ్చాక కూర్చున్నాను అటువంటి టీది అని అంటున్నాను టీ ఇవ్వలేదా కాపు సోదరులందరూ కూడా గుర్తెరిగి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో వాళ్ళ ఉనికిని సాటుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి తాపత్రమే ఇదంతా. నిజంగా కాపుల మీద ప్రేమ ఉన్నట్టయితే నేను ఇందాక అడిగినట్టుగా ఆ ఒక్కటే చాలు, ఈబీసీని ఎందుకు కొనసాగించలేకపోయారు, దాన్ని ఎందుకు మీరు తగుదనమ్మా అని చెప్పి వాళ్ళు వచ్చి ఈదుల్లో మాట్లాడేటటువంటి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు, నిలదీయలేకపోయారు, దాన్ని తిరిగి ఎందుకు సాధించలేకపోయారు? సరే ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి అధికార పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని నిలయాలనుకుంటున్నారు. వెల్కమ్. ప్రజాస్వామ్యంలో అది కావాలి. అధికార పార్టీ తప్పు చేసినా చేయలేకపోయినా దాన్ని చేయెత్తి చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏం పొడిచావు ఆనాడు? నీ సమావేశంలో ఏం తీర్మానం చేశారు? ఏ ఏజెండాతో మీ సమావేశాన్ని నిర్వహించారు? కాపులకు మీరు కావాలని అడిగిందేంటి? ఈ ముఖ్యమంత్రిని మళ్ళీ తిరిగి బీసీల్లో చేర్చమని అడిగారా? ఈబీసీని పునరావృతం చేయమని అడిగారా? మీరు అడిగేది ఏమో అడుగుతారు? కార్పొరేషన్కి ఇంకా నిధులు ఇవ్వలేదు కాబట్టి ఆ నిధులు ఇవ్వండి అని అడుగుతారు. ఇది ఒక కార్పొరేషన్తో కూడుకున్నది కాదు. 100 కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నింటికీ నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దాని భవిష్యత్తులో ఇవ్వడం జరుగుతుంది. ఆయా కార్పొరేషన్లకి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అందించేటటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయ్యా మీరు అడిగేది ఇక్కడ రెండోది ఇంకోటి, ఎక్కువ శాతం కాపులు ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కాపులకు ఉపయోగపడేటటువంటి ఒక పరిశ్రమ కావాలని ఏమైనా డిమాండ్ చేశారా మీరు? 10 మంది బతుకుతారు కదా శాశ్వతంగా, లేదే? గత 5 సంవత్సరాల్లో మీరేమీ చేయలేకపోయారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం కళ్ళకు కనపడుతుంది. ఇక్కడ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పేసి అని గొప్పగా చెప్పుకుంటున్నారు మా ప్రభుత్వం ఇవాళ. మరి అందునుంచి నీ జిల్లాకి ఏం కావాలో నువ్వు డిమాండ్ పెట్టాలి కదా. నేను నీ సమావేశంలో చాలా అతి కీలకమైనటువంటి పెద్దలందరూ ఉన్నారా? 45 సంవత్సరాల అనుభవం ఉండి క్యాబినెట్ ర్యాంకులు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారా? అంటే అమనాభూతులు తిట్టుకోవడానికే, మాట్లాడుకోవడానికే సమావేశాలు పెడతారా? ప్రజల అవసరం లేదా మీకు? ప్రాంతాల అవసరం లేదా? ఒక్క డిమాండ్. ఎప్పటి నుంచో మనం ఆశగా ఎదురు చూస్తున్నాం, పెట్రోలియం కారిడార్. నువ్వు 23 లక్షల కోట్ల రూపాయలు తెచ్చానంటున్నావు కదట, అందులో ఈ పెట్రోలియం కారిడార్ పెట్టు మా కాకినాడలో అని చెప్పి అడగలేకపోయావే? అడిగితే సంతోషిందాం. ఇవాళ మేము తేపోతున్నాం దాన్ని.
విశాఖ ఎకనామిక్ జోన్లో హైయెస్ట్ 3 జోన్లోని కూడా ఉన్నట్టు దానికంటే కూడా విశాఖ ఎకనామిక్ జోన్ మన కాకినాడ దాకా ఉంటుంది. కాకినాడ దాకా కూడా హైయెస్ట్ పెట్టుబడులు మన దగ్గరే వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని సాధించగలుగుతున్నాం మేము. సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఈ విశాఖ జోన్లోనే ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పత్రికాముఖంగా చెప్తున్నాను. మళ్ళీ మీరు ఆఫ్టర్ 3 ఇయర్స్ నన్ను అడగండి, తేలేకపోతే నిలయండి. వాళ్ళు కాదు, వాళ్ళకేం దమ్ములు ఉంటాయి నిలయడానికి. మీరు చివరగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ పప్పులేం ఉడకో, నువ్వు వేసేటటువంటి ఎత్తుగడలేం సాగో, కాపులంత అమాయకులు కాదు. కాపులు కూడా ఇవాళ ఎవడి మీద ఆధారపడి జీవించేటటువంటి పరిస్థితుల్లో లేరు. స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించుకుని చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు, రాజకీయవేత్తలుగా రాణిస్తున్నారు. స్వశక్తితోటి ఈ రాష్ట్రంలో స్వపరిపాలన చేయడానికి కూడా అందుకునే రోజులు అతి తొందరలోనే ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నీ ఆటలేం సాగవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కాపులకి చేసింది ఎవడైనా ఉంటే ఆనాడు సంజయ్, ఈనాడు చంద్రబాబు నాయుడు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కాదనే దమ్ము ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.